సాంబమూర్తి అండి. సాంబమూర్తి ఏం అవును. చేస్తుంటారండి? నేను ట్రావెల్స్ అండి. ట్రావెల్స్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు నెక్కుతారండి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటారు వన్ సైడ్ గా మీరు అంటే అనేది? ఆయన వ్యక్తిత్వం మంచిది. ఆయన మాట్లాడే ప్రతి మాటలను కూడా రాజనీతి ఉండే పద్ధతిలో మాట్లాడతాడు. ఆయన ప్రజలకి ఏదైనా చేయగలిగితే సుశుద్ధంగా ఆయన చేస్తారని నమ్మకం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన సంపాదించుకోవాల్సినంత అవసరం లేదు. ఏదైనా ఉంటే ఆయన సంపాదించిన డబ్బే ప్రజలకు పెడతాడని నమ్మకం. రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో, నిన్న మొన్న జరిగిన మీటింగ్ లో భవన నిర్మాణ కార్మికుల కోసం ₹1 కోటి విరాళం ప్రకటిస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారండి పబ్లిక్ మీటింగ్ లో. అది అంటే మీరు అనేటట్టు ఆయన నిజంగా దానకరుణుడు అనొచ్చా? ఆ మాట అన్నాడంటే నిజంగా నెరవేర్చుకుంటాడండి పవన్ కళ్యాణ్ గారు. మాట అన్నాడంటే మాత్రం ఖచ్చితంగా నిజాయితీ పరుడని మేము గుర్తిస్తున్నామండి. నిజాయితీ పరుడు అని అంటారు. మరి ఈ 5 ఏళ్లలో వంగగీత గారు ఇక్కడ ఎంపీ కింద, పెన్నెం దొరబాబు గారు ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉందంటారు ఇలా అభివృద్ధి పరంగా పరిపాలన? అంటే అభివృద్ధి అనేది ఏమీ జరగలేదండి. గీత గారు కూడా 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు, కానీ ఈ నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి కనపడలేదు. పెద్ద అభివృద్ధి ఏం లేదని అంటారు. ఎక్కడ కూడా కరోనా టైంలో కానీ, వరదలు వచ్చినప్పుడే కానీ, లేదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా. కరోనా టైంలో వర్మ గారు మాత్రం మంచి సర్వీస్ చేశారండి. వర్మ గారు కాకపోతే ఆయన పదవిలో లేకపోయినా కనిపించాడంట. ఆయన చేశారండి. వర్మ గారు కూడా ఎప్పుడు జనాల మధ్యన ఉన్నాడు. ఆయన జనాల మధ్య కూడా చూశాడు వర్మ గారు. అది ఇప్పుడు మరి వంగగీత గారు మరి ఏ అభివృద్ధి చేయలేదు, ఈ 5 ఏళ్లలో ఎక్కడ కూడా సరిగ్గా కనిపించలేదు. మరి ఎలా అండి? మీ ఇంటి ఆడపడుచుని అడుగుతున్నాను, 3ఓసారి గెలిపించండి అని చెప్పి ఆవిడ అడుగుతుందండి, ఓటు అడుగుతుంది. మరి మీరేమంటారు దానికోసం? అది ఏంటంటే అండి, ఆమె ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా కూడా చేశారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అవకాశం ఇద్దాం అనేది అనుకుంటున్నారు. అందరితో పాటు మేము ఉన్నట్టు. అది అందరితో పాటు మీరు అని అంటారు. అది ఫైనల్ గా అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచేనట్టేనా? ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఆయన మెజార్టీ తెలియదు కానండి, గెలిచినట్టే. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందంట? మీరు ట్రావెల్స్ బిజినెస్ అంటారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరంగా, రోడ్ల పరంగా ఎలా ఉందంటారు? రోడ్లు బాగాలేదు సార్. రోడ్లు బాగాలేదు. మరి మీకు ఇంత ముందు అయ్యే ఖర్చు కన్నా, ట్యాక్స్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందా? బండికి పెట్టుబడి గానీ, ట్యాక్స్ గానీ, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ కడతారు కదా ట్రావెల్స్ వాళ్ళు. ఇన్సూరెన్స్ పెరిగిందండి. తర్వాత 3 నెలలకి ట్యాక్స్ కడతామండి. 3 నెలల ట్యాక్స్ ఒకటి ఉందండి, అది 1500 పెరిగిందండి. అదొకటి పెరిగింది. అదనంగా కొంచెం భారం అవుతుంది మాకు వ్యాపారం. ఇంత ముందుతో పోలితే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అంటారు. అవుతుంది. అది మరి 5 ఏళ్లలో మరి మీరు ఎంత నష్టాన్ని అంటే మీకు పెద్దగా లాభం లేదు కానీ ఎంతో కొంత నష్టాలు ఫేస్ చేసి ఉంటారు. మరి ఎలా అనిపిస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన మీకు అయితే? తృప్తిగా లేదండి. ప్రజలకే తృప్తిగా లేదు. అంటే కింద స్థాయి వాళ్ళకి తృప్తిగా లేదు సార్. అంటే మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాం సార్ మేము. మా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటది. తెచ్చిన దానికి ఆదాయానికి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. అలా సరిపెట్టుకుని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మీకేం అందలేదా? మాకు ఏ పథకం అందలేదు. మేము టిక్కోయిళ్ళకి అప్లై చేసాం సార్. చంద్రబాబు గారి టైంలో ఇచ్చేసారు మాకు. తర్వాత మళ్ళీ ఆ ఎంక్వైరీ బట్టి 4.5 సంవత్సరాలు గడిపారు, కానీ పూర్తిగా నాకైతే ఇంకా అందలేదండి. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం, కానీ బ్యాంక్ ఏమో అప్పు ఇవ్వటం లేదు. అది బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు కానీ మీకు అయితే ఎటువంటి ఇల్లు కానీ అందలేదంటారు. అసలు ఓపెన్ గా అడుగుతున్నారండి, అసలు సంక్షేమ పథకాలు కావాలనుకున్నారా, మీరు అభివృద్ధి కావాలనుకున్నారా? అభివృద్ధి ఉంటే సంక్షేమ పథకాలు అక్కర్లేదండి. అంటే అభివృద్ధి ఉంటే ఏ రకంగా ఎలాగైనా బ్రతికేయగలుగుతాం సార్. అభివృద్ధి పరంగా మీ బిజినెస్ కానీ బాగుంటుంది. అది మరి సంక్షేమ పథకాల్లో మీకు ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించో, లేకపోతే వృత్తిపరంగా సంబంధించో, లేకపోతే ఒక మనిషికి సంబంధించో 10,000నో 20,000నో అలా స్థాయికి తగ్గట్టుగా మనిషి కేటాయించి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ జనాలకి ఇలా డబ్బులు పంచడం ఈ అందరూ అనుకోవటం ఏంటంటే మన డబ్బులు మనకే పంచుతున్నారు అని చెప్పుకుంటున్నారండి. ఏ విధంగా అంటారు మీరైతే? అంటే మీ డబ్బులు మీకే పంచుతున్నాడు అని అంటున్నారు కదా, మీరు ఏ విధంగా అంటారు? ఏంటి పథకాలు కూడానండి, ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి ఇస్తే పర్లేదు సార్. కొంతమంది అన్ని ఉన్న వాళ్ళకి కూడా పథకాలు అందుతున్నాయండి. ఇప్పుడు సొంత ఇల్లు ఉంటుంది సార్, వాళ్ళకి ఏదో రకంగా భూమి ఉంటుంది, లేదా ఫైనాన్స్ గా ఏదో ఉంటుందండి, వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయండి పథకాలు. అయితే పైన లేకపోతే బాగా కింద మధ్యలో ఉన్నోడికి మాత్రం ఏమీ లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి సార్. మరి మధ్యతరగతి కుటుంబాలు బతకాలనంటే వాళ్ళకి ధరలు అనేవి, తర్వాత అన్ని విధాలుగా రేట్లు అనేవి తక్కువగా ఉంటే వాళ్ళు బతకగలుగుతారు. అది వాళ్ళు సంపాదించుకున్న రూపాయలు కొంత ఖర్చు పెట్టుకుని కొంత నిలవేసుకుంటారండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అలాగే అలాంటి పరిస్థితి లేదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. మీరేమంటారు? మీరైతే ఫేస్ చేశారు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది? ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు కానండి, సర్దుకుపోతున్నాం అంతే అండి. అది చదువుపోతున్నారు అని అంటారు. ఓపెన్ గా ముక్క అడుగుతున్నానండి, మరి 5 ఏళ్ల కరెంట్ బిల్ ఛార్జీలు 8 సార్లు పెంచారంట, అది మీకైతే పెరిగిందా లేదనంటే వాళ్ళందరూ చెప్పే అబద్ధాలా? లేదు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 3 నెలలకు ఒకసారి వచ్చింది సార్ బిల్లు.
తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో 2 నెలలు చేశారు దాన్ని. ఉమ్, ఇప్పుడు నెలకు వచ్చిందండి, ఉమ్. నెలకు కట్టాల్సి వస్తుంది. అయితే అప్పుడు కరెంట్ బిల్లు అప్పుడు 2 నెలలకు వచ్చేటప్పుడు ఎంత కట్టేవారు? 150, 160, 170 అలా కట్టేవాళ్ళు. వచ్చేది. మరి ఇప్పుడు ఒక నెలకి ఎంత కడుతున్నారు ఇప్పుడు? మా ఇంట్లో 3 బల్బులు నుండి 2 ఫ్యాన్లు సార్. ఉమ్, వీటికి 800, 650, ఉమ్. 700, అలాగా 650 నుంచి 800 లోపల బాగా డిఫరెన్స్ వచ్చింది కదా. అలా ఎక్కువ తక్కువ పడతా వస్తుందండి. అది ఎక్కువ తక్కువ మీద 100 డీట్లు అయినా సరే ఎక్కువ తక్కువ మీద పడుతుంది అంటారు. అది